హలో అందరికి కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. రేపు పొద్దున్న 5వ రోజు అమ్మవారికి శ్రీశైలంలో స్కందమాత అవతారంలో రెడీ చేస్తారండి. స్కందమాత అంటే పార్వతీదేవి స్కందుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటారంట. ఈమెను సంతానం కోసం చాలామంది పూజిస్తారు. రేపొద్దున ఈ దేవిని కొలవడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే సంతానం ఉన్న తల్లులు ఏం చేయాలంటే, కొందరు పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాలరిష్టలు అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే ఊరికి పడిపోతూ ఉంటాడు, డల్ అయిపోతూ ఉంటారు పిల్లలు. ఏంటి వీడికి ఊరికి ఇట్లా అవుతుంది అనేసి మనం అనుకుంటాము. ఇలాంటివి చిన్నప్పుడు బాలరిష్టలు అనేవి కూడా ఉంటాయి. ఇలా పిల్లలతో బాధపడే తల్లులు కూడా రేపొద్దున స్కందమాతని పూజించాలండి. ఆ తల్లికి నిత్యం దీపారాధన చేసుకుంటూ నైవేద్యం ధూపదీపాలతో మనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ తల్లి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిస్తుందండి. రేపొద్దున విజయవాడలో అమ్మవారికి